తెలంగాణ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే మొయినాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతల రహస్య సమావేశం జరిగిందన్న ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారని, 2 మంత్రులు కూడా సమావేశానికి హాజరయ్యారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ సమావేశాన్ని అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు. అసంతృప్త నేతలంతా ఒక్కటవుతున్నారా? రేవంత్ ప్రభుత్వంపై అసమ్మతి స్వరం బలపడుతోందా? అసలు మొయినాబాద్ భేటీ వెనుక ఉన్న అసలు మతలబేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ భేటీ వార్త తెలంగాణ కాంగ్రెస్లో ఒక్కసారిగా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో 15 నుంచి 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఒక్కచోట సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీకి 2 మంత్రులు కూడా హాజరయ్యారన్న సమాచారం రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచింది. అయితే సమావేశం జరిగిందనే ప్రచారం ఉన్నప్పటికీ హాజరైన నేతలు, సమావేశం ఉద్దేశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఈ భేటీకి కొంతకాలంగా ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్న నేతలు హాజరయ్యారన్న ప్రచారమే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. కేబినెట్ లో చోటు కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ నిర్ణయాలపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు నేతలు కూడా సమావేశంలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ చర్చలో వినిపిస్తున్నాయి. ఇక పార్టీలో ఇప్పటికే బయటపడుతున్న అసంతృప్తి స్వరాలకు ఈ భేటీ మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొంతకాలంగా ప్రభుత్వ తీరుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. బీసీ నేతలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తి కూడా పార్టీలో వినిపిస్తోంది. మరోవైపు కేబినెట్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న డిమాండ్ కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యవహారం కూడా కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఈ పరిణామాల మధ్య మొయినాబాద్ సమావేశంలో ఏ అంశంపై చర్చ జరిగిందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, ప్రభుత్వ పనితీరు, పార్టీలోని అంతర్గత విభేదాలపై నేతలు చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల అంశం కూడా చర్చకు వచ్చినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ సమావేశానికి సంబంధించి వినిపిస్తున్న సమాచారమే. అధికారికంగా భేటీలో ఏం చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీ అధిష్టానం కూడా దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం, నేతల మధ్య విభేదాలు, అసంతృప్త ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలు, ఇలా వరుస పరిణామాలు అధిష్టానం దృష్టికి వెళ్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మొయినాబాద్ భేటీ నిజంగానే జరిగిందా, జరిగితే దాని వెనుక ఎవరున్నారు అన్న దానిపై కాంగ్రెస్ లోనే చర్చ మొదలైంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తిరిగి రానుండడంతో ఈ వ్యవహారంపై ఉత్కంఠ మరింత పెరిగింది. మొయినాబాద్ సమావేశంపై సీఎం ఎలా స్పందిస్తారు? అసంతృప్త నేతలతో అధిష్టానం మాట్లాడుతోందా, లేక ఇప్పటికే పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలు మరింత బహిరంగమవుతున్నాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశంపై స్పష్టత రాకపోయినా కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తిపై మాత్రం ఈ భేటీ కొత్త చర్చకు తెరలేపనుంది. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ భేటీపై అధికారిక ధృవీకరణ లేకపోయినా కాంగ్రెస్లో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై మాత్రం రాజకీయ చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు నేతల అసంతృప్తి, కేబినెట్ బెర్తులపై డిమాండ్లు, పార్టీ నేతల మధ్య విభేదాలు, వీటితో పాటు తాజా భేటీ ప్రచారం తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితిని ఆసక్తికరంగా మార్చాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాక తర్వాత ఏం జరుగుతోంది, అధిష్టానం ఎలా స్పందిస్తోంది, మొయినాబాద్ భేటీపై ఎలాంటి స్పష్టత వస్తోంది అన్నదే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఇదే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.